3 సంవత్సరాల పాపకి టికెట్ తీసుకోలేదనేసి సినిమా థియేటర్ బయటే నిలబెట్టేసి నానా రచ్చ చేసి పడేశాడు. సో ఆ మహానుభావుడు ఎవరో కానీ మనమైతే ఈ వీడియోలో చూద్దాం. అది ఎంత మాత్రం కరెక్టో మీరే దానికి చెప్పాలండి. సో మనమైతే ఇప్పుడు ఆ థియేటర్ దగ్గరికి అయితే బయలుదేరదాం. ఇది ఏ ఊర్లో జరిగిందో మీకు నేను చెప్తానండి. కానీ ఇదే థియేటర్లో జైలర్ సినిమాకి వచ్చినప్పుడు కూడా ఈయన ఇలాగే బిహేవ్ చేశారు. సో అది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. నేనైతే అనుకొని వచ్చిన సినిమా వేరు, ఇప్పుడు వచ్చిన సినిమా వేరండి. సో ఇది వచ్చేసి ఇంకో థియేటరు కాంతారా. ఇక్కడ వచ్చేసి 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రం టికెట్స్ అయితే తీసుకోవాల్సిందేనంట. లేకపోతే ఇది ఎంట్రీ అనమాట. చిన్నపిల్లకాయలకి టికెట్ తీసుకోలేదని వీడైతే ఎన్ని డైలాగులు కొడుతున్నారు. టికెట్ తీసుకునేదాకా అయితే లోపలికి పంపించలేదండి. నేను కూడా అరిచాను, అయినా మేము అంతే అని ఎలా మాట్లాడాడు. ఇదిగోండి ఇదే థియేటర్ పేరు. సో కంపల్సరీగా ఇక్కడికి రావాలంటే ప్రతిదానికి అయితే పార్కింగ్ ఫీజు ఉంది. సో చిన్నపిల్లలకి అయితే ఎంట్రీ టికెట్ కూడా ఉంది. 3 సంవత్సరాలు అయితే కంపల్సరీగా టికెట్ తీసుకోవాల్సిందేనంట. లేకపోతే నానా రచ్చ చేస్తున్నాడు ఇక్కడ మాత్రం. మొత్తానికైతే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళారండి. పాపం ఇంత రచ్చ చేసిన ఈ థియేటర్ లోపల ఎలా ఉందో అయితే చూద్దాం పదండి. ప్రభాస్ థియేటర్లో మాత్రం కార్ పార్కింగ్, ఆటో పార్కింగ్ లేదండి. కానీ సూలూరుపేటలో సియోన్ అనే థియేటర్లో మాత్రం ప్రతిదానికి పార్కింగ్ ఉంది. ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకుంటేనే లోపలికి పంపిస్తున్నారు ఇక్కడ. సో ప్రతి ఒక్కరూ వచ్చేటప్పుడు టికెట్ అయితే కంపల్సరీగా మర్చిపోకుండా రండి. థియేటర్ లోపలైతే మనకి ఎంట్రీ చూడండి ఇలా ఉంది. సో ఇంకా లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. లోపలికి వెళ్ళే కొద్దీ అయితే చాలా బాగుంది. థియేటర్ అయితే ఎక్సలెంట్గా ఉంది భయ్య. ఇక్కడంతా మనకి ఇంటర్వెల్లో పాప్కార్న్ అమ్మే ప్లేస్ వచ్చి, ఈ థియేటర్లో బ్యాగులు కూడా పంపించట్లేదు అబ్బా లోపలికే. కంపల్సరీగా మన లగేజ్ బ్యాగ్ ఏదైనా సరే ఇక్కడ పెట్టేసి వెళ్ళాలంట. ఓకేనా, లోపల పెట్టా బ్యాగా. థియేటర్ లోపలైతే ఇలా ఉంది. ఏరా ఏందే లోపల కూర్చోబెట్టి అయితే 10 నిమిషాలైంది. ఏసీ కూడా ఆన్ చేయలేదు. లోపలంతా ముక్కు వాసన, దోలు తీరిపోయింది. ఒక్కొక్కరైతే ముక్కులు పట్టుకొని మరీ కూర్చున్నారండి.